ఇప్పుడు మీరు కొత్తగా ఏదో సేవ్ రైటర్స్ సేవ్ సినిమా అని మొదలు పెట్టారు. ఏంటి అసలు అంత అంత కసితో ఇప్పుడు ఆ మాట అనాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. సేవ్ రైటర్స్ సేవ్ టైగర్స్ అని కొరటాల శివ చెప్పాడు. ఆ రోజు నేను చూశాను అతను ఇంటర్వ్యూ ఆయనది. సేవ్ రైటర్స్ సేవ్ టైగర్స్ అని. నేను సేవ్ రైటర్స్ సేవ్ సినిమా అని చెప్పాను. రైటర్ అనేవాడు చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. రైటర్ చాలా ఫీల్ అవుతుంటాడు, ఆ క్యారెక్టర్ని ఇలా ఫీల్ అవుతాయి, ఈ క్యారెక్టర్ని ఇలా ఫీల్ అవుతాయి. వీడిని లొకేషన్లో హట్ చేసిన, స్క్రిప్ట్ సైడ్ తను రాసింది తీగిపోయినా, మనం ఒక డైలాగ్ రాయడానికి కొన్ని స్ట్రగుల్స్ పడతాం. ఒక పురిటి నొప్పులు పడుతున్న ఫీలింగ్ తోటి ఎవరినైనా కొట్టి చంపేద్దాం అన్న ఫీలింగ్ కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. అలాంటి డైలాగు సింపుల్గా లొకేషన్లో ఇది వేస్ట్ అండి ఏదన్నా చెప్పండి అంటారు అప్పుడు హట్ అవుతాడు రైటర్. ఇట్లా సో మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ మనం రైటర్కి ఉండాల్సిందే పేషెన్స్. ఎన్నో శక్తివంతమైన పాత్రలను క్రియేట్ చేసే రైటర్ చాలా ఆసక్తుడు. వాడి వాయిస్ ఓన్లీ 4 గోళ్ల మధ్యన వాళ్ళ అసిస్టెంట్స్ దగ్గర వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ అమ్మ నేను ఇలా బాధపడుతున్నాను అంతే. ఎక్కువ బాధపడి బయటకు వస్తే వాడి కెరీర్ ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది వాటి వల్ల ఎక్కువ మీకు రైటర్స్కి హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు తర్వాత. హార్ట్ స్ట్రోక్ మీద ఒక రైటర్కి నా కళ్ళ ముందే పడిపోయాడు. చెప్పండి, ఇప్పుడే చెప్పండి. నేను నాగేశ్వర రెడ్డి గారు, నివాస్, వర్మ, ఆ రైటర్ 5గురం కలిసి December 31st సెలబ్రేషన్స్ గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నాం. ఆ టైంలో ఆ రైటర్ అనేవాడు వచ్చాడు. చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నాడు. ఏంటి బాస్ ఏంటి ఏమైందని. నేను సినిమా రాస్తున్నాను, దీంతో నా లైఫ్ టర్న్ అయిపోద్ది, ఎరగదీసేస్తాను, నా కెరీర్ అదిరిపోద్దని అనుకుంటున్నాను. నా కొడుకు డైరెక్టర్ నా పేరు వేయట్లేదని. నాగేశ్వర రెడ్డి గారు పర్లేదు వేస్తారులే అని. లేదు సార్ అది సార్ అని చిన్న ఫీల్. ఆ పెయిన్లోంచి సడన్గా ఇక్కడ పెయిన్గా వస్తుంది సార్ అని పడిపోయాడు. అప్పుడే నేను చిన్న సిప్పేస్తా గేమ్ ఆడుతున్నా లేకపోయా నువ్వు అని. నాగేశ్వర రెడ్డి గారు మాత్రం అతన్ని సీరియస్గా తీసుకున్నారు. అతనికి ఏదో ప్రాబ్లం ఉందని వెంటనే ఆయన తీసుకుని 4 కలిసి భుజం మీద వేసుకుని ఆ పక్కనే ఉన్న ఆటోలో వెళ్ళిపోయారు. నేను ఇదంతా గేమ్ అనుకుని నేను December 31st అంటే అప్పుడే సరదాగా అన్నాడు. పీజీఆర్ ఇన్సిడెంట్ జరిగింది అప్పుడే. పీజీఆర్ ఎందుకు బస్సు అలా చనిపోయాడు, ఆ హార్ట్ పెయిన్ వచ్చిందంటావా నిజంగా లేదా అది ఇదని ఆ డిస్కషన్లోంచి అతను హార్ట్ పెయిన్ అన్నాడు. దాన్ని నేను కామెడీగా తీసుకున్నాను. కానీ అది నిజంగా అతను వెళ్ళి యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ ఓర్వశి హోటల్ వెనకాలే యశోద హాస్పిటల్. డాక్టర్స్ ఏం చెప్పారంటే చాలా తక్కువ టైంలో తీసుకొచ్చారండి, ఇతను సేవ్ చేయాలి. సేవ్ అయ్యాడు. నేను తర్వాత వచ్చా తాగితే ఏంటి మ్యాటర్ అని. నిజంగా బైపాస్ చేశారని ఒకసారిగా షాక్ అయ్యారు. ఆ రైటర్ అంటూ ఉంటాడు, నీ వల్ల నిన్ను నమ్ముంటే నాకు వీళ్ళందరూ నేను చచ్చిపోయాను అని. అతను ఒక మాట అన్నాడు, నాకేదన్నా అయితే ఆ డైరెక్టర్ మాత్రం వదలొద్దని, నీకేం అవ్వదు బాస్ అని చెప్పి మేము అందరం ధైర్యం ఇచ్చాం. ఆ ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడుగా. అలాగే డైరెక్టర్ల వల్ల మంచి జరుగుద్ది, చెడు జరుగుతుంది. డైరెక్టర్ల వల్ల మంచి జరిగే డైరెక్టర్లు ఉన్నారు, చెడు చేసే డైరెక్టర్లు ఉన్నారు. ఆ తర్వాత అతను రిలీజ్ అవ్వటం, హ్యాపీగా ఫీల్ అవ్వటం, పేరు దానికి పడటం, ఆ పేరు పడిందన్న విషయంతో కొన్ని పెద్ద సినిమాలు రావటం, సక్సెస్ అవ్వటం, 25 లక్షల రైటర్ అవ్వటం, డైరెక్టర్ అవ్వటం, ఇప్పటికీ డైరెక్టర్గా కొనసాగటం, లైఫ్ హ్యాపీగా. ఒక రకంగా హార్ట్ స్ట్రోక్ రావటం అతనికి హ్యాపీ నాకు లైఫ్ టర్నింగ్ పాయింట్ ఆయనకి. అంటే ఎందుకు అంటే పేరు ఇయ్యను అనే అంత అలాంటి డ్రామా ఎందుకు నడుస్తుంది అసలు? అంటే వాళ్ళకి ఏంటంటే అండి, రైటర్స్ 4-5 సినిమాలు చేసుకుంటూ ఉంటారు. పాపం డైరెక్టర్ కోణంలో ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్. రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను రాసిన డైలాగ్ ఏంటి ఇలా తీస్తున్నాను, అతని పాయింట్ ఆఫ్ వ్యూ నేను సక్సెస్ కొట్టాలని అతను, ఇలా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్. అతను ఒక సినిమా మీద తన జీవితం పెట్టాలి ఒక డైరెక్టర్. రైటర్ ఏంటంటే 4 సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ 4 సినిమాలు, ఈ ఒక సినిమా 3 నెలలు అయిపోతే హ్యాపీ, అసలు ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ సంవత్సరాలు తరబడి జరగటం, ఈ సంవత్సరాల తరబడి జరిగినప్పుడు ఏ రోజు డైరెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా రైటర్ అతను ఈగో హట్ అవుతుంది. సరైన సమాధానం చెప్పకపోయినా, ఇంకో వర్షన్ కావాలంటే రాయిపోయినా ఇంకో రైటర్ని యాడ్ చేసేస్తారు మాటలు అని. ఇంకోడు కథ ఇచ్చిన రైటర్ వాడు సరైన రెస్పాండ్, ఇంకో సినిమాలో బిజీగా ఉన్నాడు, బ్యాంకాక్ వెళ్ళాడు సిట్టింగ్స్కి, పలానా సినిమాకి, ఇది లేట్ అవుతుందన్న విషయం మనం ఊహించాం. ఇట్లాంటి వాటిల్లో మా కథ కాస్త మూల కథ అయిపోతుంది, మాటలు కాస్త మనకెందుకు ఇంకో రైటర్ పేరు వస్తుంది.
ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఒకవేళ నిజంగా మాట్లాడినా కానీ వాడు హార్ట్ఫుల్గా అయిపోతే ఆడియో ఫంక్షన్లో చెప్పడం, మిగతా అందరూ టెక్నీషియన్ గురించి చెప్తాడు, అతని గురించి చెప్పడం. ఇట్లా సో మెనీ ఈగో ప్రాబ్లమ్స్ అనేది జరుగుతున్నాయి. ఇక్కడ నేను ఏంటంటే రైటర్ని తప్పు పడటానికి లేదు, డైరెక్టర్ని తప్పు పడడానికి లేదు. నేను ఒక రకంగా డైరెక్టర్ మీద ఎక్కువ జాలి చూపిస్తాను. ఒక సినిమా ఫ్లాప్ అయితే రైటర్ 4 సినిమాలు చేసుకోవచ్చు. వాడు డైరెక్టర్ వేస్ట్ చేసేయండి, సినిమా మొత్తం కిల్ చేసాడు, సరిగ్గా తీయలేకపోయాడు అని మేము 4-5 సినిమాలు రాసుకోవచ్చు. పాపం ఒక సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ లైఫ్ కొలాప్స్. మొన్న ఆ సినిమా క్రెడిట్ వస్తే అందరం నేనే సార్ రాశాను, కాలరాగా రాస్తాం, నేనే బాగా చేశాను హీరో, నేను నా వల్ల ఆడిందని హీరోయిన్, డ్యాన్స్ మాస్టర్ అందరికీ క్రెడిట్ పంచుకుంటాం. ఒక్క ఫ్లాప్ వస్తే మాత్రం డైరెక్టర్ లైఫ్ కొలాప్స్, అతలాకుతలం అయిపోతుంది. అందుకోసం డైరెక్టర్ ఆ ఫ్రస్ట్రేషను అవన్నీ ఎవరి మీద చూపించాలి? ఎక్కువ ట్రావెల్ అయ్యేది రైటరే. సో రైటర్తోనే ఎక్కువ క్లాషెస్ వస్తాయి. కెమెరామెన్ అంటే ఆన్ లొకేషన్లో పెద్ద గొడవలు జరిగితే అవమానం. ఎడిటింగ్ రూమ్ అంటే అక్కడ పెద్ద పెద్ద ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు అందరూ ఉంటారు, అక్కడ గొడవ జరగదు. ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించుంటాడు? పక్కనే ఉన్న ఎప్పుడు 24 గంటలు ట్రావెల్ చేసి ఒక రచయిత మీద తన ఫ్రస్ట్రేషన్. ఈ మూడు పెళ్ళాల లాంటి రిలేషన్, మూడు పెళ్ళం పెదరాయిలో డైలాగ్ ఉంది, ఏ రిలేషన్ బిట్వీన్ 2 పర్సన్ ఆఫ్ ఫిష్ అండ్. అలాగా డైరెక్టర్ది రైటర్ది కూడా ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ ఆయన స్టైల్లో చెప్తే అది కరెక్ట్ అండి. డైరెక్టర్ లైఫ్ అండి ఎంత పెయిన్ అనిపించిందంటే నాకు, ఒక రోజున మణికొండలో కార్ వేసుకుని వెళ్తుంటే మీ శ్రేయభిలాషి అనే ఒక ఫిషెస్ అమ్ముతున్న ఒక డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి తెలుసు. ఆయన లైఫ్ ఒక సినిమా సక్సెస్ ఇచ్చాడు, మీ శ్రేయభిలాషి, బ్రహ్మిగాడి కథ యావరేజ్. ఆయన సినిమా అలా అవకాశం లేదు. అప్పుడు చాలా బాధ కలిగింది.